25 సంవత్సరాల క్రితం మరి ఈ స్కూల్లో జరిగినటువంటి ఆ తీపి జ్ఞాపకాలన్నీ కూడా మరి నెమరు వేసుకునేటువంటి ఈ అద్భుతమైన ఈ రోజు మరి మీ అందరికి కూడా నిజంగా ఒక మంచి ఆనందం. అదే 25 years క్రితం 10th విద్యార్థుల లాగా నిజంగా నాకు కనబడట్లేదు. అంటే మొన్ననే ఒక 15 సంవత్సరాల క్రితం మీ 10th అయిపోయిందేమో అనుకుంటున్నాను నేను. మాకు అంతా చూస్తుంటే మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన చప్పట్లు కొట్టచ్చు కదా. నిజంగా నేను మనస్ఫూర్తిగా ఉంటున్నా. చాలా చక్కగా మరి ఈనాటి కార్యక్రమం మరొకసారి మీ అందరికీ సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఎంజాయ్ చేద్దాం. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. కొంతమంది అంటున్నారండి రాము గారు అర్థం కావట్లేదు. ఈ రోజు వీళ్ళు స్టూడెంట్స్ తెలుసా? స్టూడెంట్స్ ఎలా మాట్లాడుతున్నారు? వీరన్ గారికి ఎంత పొలైట్ గా కూర్చున్నారు. ప్రతి మనిషి నిత్య విద్యార్థి అన్నాడు. ప్రతి చేయాలని కోరుకుంటూ ఓకే. మరి కొంతమంది హాయ్ చెప్పారని ఫీల్ అవుతున్నా. మరి కాసేపట్లోనే మన గురువులందరూ కూడా మరి రానున్నారు. వారు వచ్చేలోగా కొన్ని మంచి పాటలు అంటే మీ 90s 2000 ఆ బ్యాచ్ ఇక్కడికి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ప్రసాద్ అన్న, మా అందరి పక్షాన తెలియజేస్తూ థ్యాంక్ యూ. సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణప్రసాద్ గారు. సో మేము పాలు పంచుకోవడం ఆల్ విష్ణు సర్వ విఘ్నో ప్రశాంత హే అగజా ఆనన పద్మార్కం గజా సాత్వికం శివం వందే సాత్వికం శివం శివం. థ్యాంక్ యూ. మరి అలా కొంచెం ఏమవుతుంది నన్ను పలకరించు ప్రణయమా అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వర్గమా కనులలోని కావ్యమా కౌగిలింత పాయమా ప్రియతమా 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 ఎంత బాగా ఆడుతున్నారు అబ్బా, చెప్పట్లేదు నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. జగన్ ఓకే 95, 92 పద్మ గారు 90 చెప్పేద్దామా? దేనికైనా ఇప్పుడు శ్రీమతి మేడం రావట్లేదు. సానందం సార్ అండ్ మచ్చయ్య సార్, తర్వాత పీటీ సార్, కేకే నాయుడు సార్, రాజేశ్వరం గారు వచ్చారు. ఎక్కడ రాజేశ్వరం గారు? ఓకే, రాజేశ్వరం గారు వచ్చారు. ఇంకెక్కువ మచ్చయ్య సార్ వస్తాడు.
దయచేసి మనం ఆఫ్టర్ 25 years తర్వాత కలుసుకున్నాం కాబట్టి కొంచెం డిమ్ కాకుండా యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి. నీడలాగా నిన్ను వీడిపోతురా లోకాన Please standing ovation. Please stand up all. Come on, అందరూ. क्या बात है? ఇలా పట్టుకోండి చేతులు. ఏనాటికి సరికావన్నా పలుకాడే బంధువులున్నా నీ స్థాయికి సరినారన్నా మాయా మర్మం తెలియని చెల్లి ఎన్నడు తరగని సన్నిధినా నీ స్నేహమే నీ ఆస్తిగా నీ గౌరవం నీ చేరు మనమైనది స్నేహమునా స్థిరమైనది ఈ జగతిలో స్థిరమైనది ఈ స్నేహమొకటేనురా స్నేహాని కన్నది నిన్ను వీడిపోదురా నీ గుండెతో కూర్చేటిది నీ శ్వాసగా నీ చేతిది ఈ స్నేహమొకటేనురా ఇప్పుడు మనం 120 మంది ఉండే అంటే 7th నుంచి 10th వరకు అందరు కూడా మిత్రులు. అబ్బాయి వీళ్ళు మనం కొంచెం ఎకనామిక్గా ఆర్థికంగా కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఫాదర్ లేడు కాబట్టి వారి ప్లేస్లో ఇతన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఓకే ఏడొచ్చిందా దొంగల రజిత శైలజ మొత్తం 7-8 మెంబర్స్ కోల్పోయినాం కాబట్టి సారీ చిన్న బాధపడకు. వారి గురించి మనం ఒక 2 minutes గోదారి గట్టు మీద రామచిలకమే ఈ ముకుటదారుడాయ్ కొడువలు గాయమంట వెదికిన పండాయ్ గంపడు పిల్లతో ఇందిని నింపవే గోదారి గట్టు మీద రామచిలకమే బాగా చెప్పికి వరింత పడుతున్న ఈ అందరికానేమో అందుకు పొమ్మందే మాట్లాడుతూనే కాలక్షేపం మానేవంటుందే కబడ్డీ కబడ్డీ ఎంతో కూతకు వచ్చైనా ఏమంటాయి శ్రీవారు మళ్ళీ ఎప్పుడు ఆకాశం సక్కా బాగుంది సకల ఆకాశం సోకే ఇల్లాలా నీ చెంత కళ్ళకున్న సంతానమాని మరి లేడీసా జెంట్సా అంటే ఏం చెప్తాం? మా లేడీసే Ladies. మా లేడీసే మా లేడీస్ ఇవాగైతే ఎంత సంబరం అట మరి ఎక్కడ కృష్ణప్రసాద్ ఎక్కడ మా లేడీస్ వారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. దయచేసి మేము మీ స్థానాల్లో అలాగే కూర్చోండి. గురువు గారు వేదిక మీదకి వస్తారు. అప్పుడు పెద్దలు గౌరవనీయులు మీరు పాదాభివందనాలు తెలియజేయవచ్చు. గురువు గారు ఇప్పుడే వచ్చేయడం జరిగి ఇంట్రడక్షన్ మీటింగ్ కూడా ఉంటుంది. దయచేసి మీ స్థానాల్లో కూర్చోవాలండి ప్లీజ్. మీ స్థానాల్లో కూర్చోవాలి ఎందుకంటే సమయం వృధా అవుతుంటుంది. ఇలాగే జ్యోతి మాది పెంబర్తి నాకు ప్రస్తుతం అక్కడే కదనే అక్కడే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ చెప్పద్దు. నాకు 2 బాబులు. పెద్దవా బీటెక్ అయిపోయింది.
1 year అయిపోయింది జాబ్ చేయబట్టి కూడా. చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి చెప్పేది ఇక్కడనే చెప్పు కామెంట్స్ సరే చేసుకోండి నేను మాట్లాడాలని మర్చిపోయాను. ఇక్కడ ఇంత ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరికీ థ్యాంక్స్. అదే చెప్పబోతారా కొంచెం ఫస్ట్ కదా భయం ఉన్నది. ఫస్ట్ కదా కొంచెం భయం అవుతాను అంతే. ఇక్కడ ఇట్లా అందరు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా వచ్చే వాళ్ళు కూడా వస్తే ఇంకా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. లొల్లి పెట్టనే మళ్ళీ ప్రోగ్రామ్ అరేంజ్ చేసింది. మా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది 100+ మెంబర్స్ గ్యాదర్ అవ్వడం అనేది చాలా అసలు వండర్ అది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ లో ఉన్నారు. చాలా ఇంతమంది గ్యాదర్ చేయడం అనేది చాలా పెద్ద రిస్క్. ఫస్ట్ ఇంతకుముందు 2000 లో ఎస్ఎస్సి ఆల్రెడీ కండక్ట్ చేసి గెట్ టుగెదర్. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను ఫోటో చూసి. ఎందుకంటే నేను కూడా వచ్చేవాళ్ళం కదా, అంటే పక్కనే ఉంటాం. నేను ఇక్కడ వర్క్ చేసేది 2013 నుంచి ఇక్కడ కమలాపులోనే వర్క్ చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ నేను డైలీ చూస్తూ ఉంటా. వాళ్ళని చూస్తారో చూడరో తెలియదు కానీ నేనైతే రెగ్యులర్ గా అంబాలకు అక్కడికి రాగానే మా స్కూల్ ఇదే కదా అని ఖచ్చితంగా నాకు గుర్తొస్తుంది. సో మనం ఇక్కడ ఎన్నో మెమరీస్, సో చెట్టు కింద ఆడుకోవడం కావచ్చు, పీటీ సార్తో దెబ్బలు తినడం కావచ్చు, ప్లేట్ వచ్చి యూనిఫామ్ వేసుకురాలి అని సార్తో దెబ్బలు తినడం కావచ్చు, ఎన్నో మెమరీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కరిని అసలు గుర్తుపట్టలేకపోతున్నాం. చిన్నగా ఉండేవాళ్ళు అసలు లెక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇంతమందిని ఇక్కడ ఒకే రేస్తో కలవడం అనేది చాలా అసలు గ్రేట్. అది అసలు వాతావరణం అనుకూలిస్తుందా అని అనుకున్నాము. ఇంతమంది మనం విల్ పవర్ ఉంది, దాని ముందు వాతావరణమే అసలు ఓడిపోయిందని చెప్పాలి. మనం అందరం గట్టిగా కోరుకున్నాం కాబట్టి మనమంతా ఇక్కడ కలవగలిగినాము. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాం. అసలు ఎస్ఎస్సిలో అసలు ఎంత ఆర్గనైజ్ చేద్దామని ప్లాన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. గత 25 రోజులుగా చాలా మంది కృషి చేస్తూ ఉన్నారు. అమౌంట్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఇక్కడ స్టేజ్ ఏర్పాటు కావచ్చు, మిగతా థీమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి. కొంతమంది సరే మనకి వీలైనా వీళ్ళకు నాకు కూడా ఫోటో చూస్తుంటే ఊరికే అనుకున్నా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు, వెళ్తే బాగుండు అని. నేను ఒక్కదాన్ని వస్తే మరి ఏమనుకుంటారో అనేసి అట్లా కూడా ఫీల్ అవ్వడం జరిగింది ప్రతి దాంట్లో కూడా. సో మనం ఇట్లాంటిది 25 years కాదు, మళ్ళీ 50 years, 40 years, 30 years అట్లా ప్రతి 5 years ఒకసారి ఈ అకేషన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను ఇక్కడే కస్తూర్బాలో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను 2013 నుంచి ఈ మండలే ఇక్కడే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మేడం వచ్చేసేయాలి. అందరికీ వెల్కమ్. ఇది 2018లో జరిగింది వాస్తవమే. అక్కడ ఏమందంటే అప్పటికి మీకు మాకు అంత అటాచ్మెంట్ లేదు, ప్లస్ అప్పుడు వచ్చిన జాబ్ లో ఉంది, ఎవరి నెంబర్ ఎవరి దగ్గర లేదు. అందుకోసం అప్పుడు మిస్ అయినా మళ్ళీ 25 years సెలబ్రేషన్ కావాలని చెప్పి తీసుకొస్తున్నాం. సో దాన్ని వదిలిపెట్టేసండి. మీరు 2 సార్లు కలిసింది, 3 సార్లు కలిసింది ఒకసారి. అది ఎప్పుడు 2018 దివాళీ రోజు, దివాళీ రోజు తర్వాత కలిసింది. అంటే మేము అందరం రెగ్యులర్ కలుస్తున్నాం, ఇది వేరే విషయం. అది మై సెల్ఫ్ గోపాలని రాజేష్. ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ బికాస్ అందరికీ లైఫ్ లో 25 years అనేది రాదు. ఎందుకంటే చూస్తున్నాం ఒక 6 members వరకు మన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా 20 members ఎవరు ఉంటారో పోతారో తెలియదు. బట్ దిస్ ఈస్ ద మెయిన్ సిచ్యువేషన్. యూ హ్యావ్ టు మీట్ హియర్. ఓకే, ఇదంతా తెలుస్తుంది. నేను ఫార్మా ఫీల్డ్లో ఏరియా మేనేజర్ చేస్తున్నాను. యాజ్ కవరింగ్ కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఆ 5 districts కవర్ చేస్తున్నాను.
నాకు ఒక పాప ఒక బాబు. పాప 8th క్లాస్, బాబు 3rd క్లాస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి. లొల్లి మాత్రం అప్పట్లెక్కనే ఉన్నది, మనుషులు మాత్రం మారిపోయింది. పేర్లు చెప్పుకుంటే తప్ప గుర్తుపట్టే పరిస్థితి అయితే లేదు కొంతమంది. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని 1 month నుంచి అనుకుంటాను. 1 month నుంచి డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆర్గనైజ్ చేయాలనుకొని మేము మాట్లాడుకొని అమ్మాయిలను అందరినీ గ్యాదర్ చేయాలి, వీళ్ళు రావాలి. లాస్ట్ టైం ఫీల్ అయిన విషయం మేము కూడా తెలుసుకొని అందరూ ఉండాలని చెప్పేసి అర్చన మేడం గారి నంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసినాం. పాపం మేడం ఎక్కడో కానీ ఒక్కోసారి ఎత్తేది, ఒక్కోసారి ఎత్తపోయేది. రోజు మేడం కూడా ఫోన్ చేసి మేడం అందరినీ రమ్మానండి, లాస్ట్ లో కొంత ఫైనాన్స్ విషయంలో కూడా ఎవ్వరు అవసరం లేదు, రమ్మానండి, ఫస్ట్ మీరు ప్రెజెంట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను మెడికల్ రిప్గా పనిచేస్తున్నాను, వరంగల్లో ఉంటున్నా. నాకు ఒక పాప ఒక బాబు. పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ వెల్కమ్ టు ఆల్. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన గురువులకు నా యొక్క నమస్కారాలు. అలాగే నాతో చదువుకున్న తోటి విద్యార్థులకి అందరికీ హాయ్. అందరు కొందరు తెలుసు, కొందరు పరిచయం ఉన్నారు, కొందరు పరిచయం లేరు నాకు. ఎందుకంటే మీతో నేను ఒకే ఇయర్ కలిసి చదువుకున్నాను, 10th లో మాత్రమే. అందుకోసమని చెప్తున్నాను. నా పేరు జనగాని జ్యోతి, అమ్మ వాళ్ళది సర్నేమ్. నాకు మాది మా సారు సిమెంట్ షాప్, మాది ఎర్రగట్టుగుట్ట దగ్గర ఉంటాము. సొంతూరు వచ్చేసి శంబన్పల్లి. నాకు ఒక పాప ఒక బాబు. అమ్మాయిది బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, జాబ్ వచ్చింది. బాబు ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. నేను హోమ్ మేకర్ సార్. చదువుకోవాలని కానీ చైల్డ్ మ్యారేజ్, ఇక అన్ని ఇంట్లో వర్క్ తోటే సరిపోయింది. ఓకే, స్వీట్ ఫ్యామిలీ అంతే. తప్పు అని చెప్పడానికి ఫస్ట్ నిదర్శనం కృష్ణప్రసాద్. అంటే తను ఫీల్ కావద్దు, ఎంత అల్లరిగా ఉండేది తను ఇలా అయ్యారా అని చాలా సంతోషంగా ఉంది. మీలాంటి ఇన్స్పిరేషన్ ఇప్పటి జనరేషన్ కైనా అని ఎప్పటి జనరేషన్ కైనా అని కావాలి. పైన తాతయ్య కూడా ఆశీర్వాదాలు కూడా మీకు కంపల్సరీ ఉంటాయి. మా బ్లెస్సింగ్స్ అంటే అన్ని మా ఏమంటారు, మా తరఫున ఏ సపోర్ట్ అయినా మీకు అవసరం లేదు. కానీ ఎప్పుడైనా అని మా ఏమంటారు, మా హ్యాపీనెస్ అంతా మీ అందరిని చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కృష్ణ ప్రసాద్. ఏ కాక ఏంది ఈరోజు ఈ యొక్క గొప్ప ఈవెంట్ కు ప్రతి ఒక్కరూ నాకు రానిరా సార్. గురువులను కూడా మంచిగా పూజించుకొని చేసుకుంటే బాగుంటుందని అందరు కూర్చోండి, మీకు దయచేసి కూర్చోండి. రెట్టు రెట్టు
కృష్ణప్రసాద్ గారు మరి బొకేని లేదు అబ్బా భలే ఉంది. వీరికి మేడం ఏం పేరండి? స్వరూప గారు, సునీత గారు, స్వరూప గారు, సింగర్ సునీత గారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మన స్టూడెంట్స్ ఎన్ని దెబ్బలు కొట్టిర్రో మనం పెద్దంతో సార్ డెకరేషన్ సార్. ఓకే ఇక్కడ చూడండి ఒకసారి. రెడీ స్మైల్. సామాజిక శాస్త్రం నేనా అంతే అనుకుంటా. అండ్ జ్యోతి గారు. ఇటు సైడ్ వచ్చాడు మేడం. జ్యోతి గారు, సుచరిత గారు, రమ గారు, రజిత గారు. ఓకే ఓకే, మన స్నేహితులు ఒక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాలని, అలాగే వారి కుటుంబానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకొని మరి మౌనాన్ని పాటిద్దాం. నేను ఎండ్ అన్నప్పుడు క్లోజ్ చేద్దాం. రెడీ అండి అందరు కూడా ప్లీజ్. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा पत्काते कापसाचीवात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णु पाशी. ఓకే 1999 2000 బ్యాక్. ఓకే ఓకే మన అన్నయ్య రావడం జరుగుతుంది. వారికి కూడా సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మచ్చయ్య సార్, మన హెడ్మాస్టర్ మచ్చయ్య సార్ సాధారణంగా శుభ స్వాగతం తెలియజేస్తున్నాం. సార్ సార్ని వేదిక మీదకి తీసుకురండి. అక్కడ ఉన్నాం దయచేసి. సార్ మచ్చయ్య సార్ వేదిక మీదకి తీసుకురండి. మేడం మేడం ఇక్కడ చూడండి. రెడీ సార్ ఇక్కడ రైట్. ఓకే 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 సార్. అందరు రాయండి గుర్తుంచుకోండి. ఓకే, ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు చెప్పండి సార్. నేనేం తిన్నాను. నా పేరు రమ. నాకు ఇద్దరు పాపలు ఒక బాబు. బాబాయ్ పాపనేమో 10 సంవత్సరం కూడా గెట్ టుగెదర్ చేసుకుంటున్నారు చాలా మంది. కానీ ఇంతమంది స్ట్రెంత్ ఎవరు రాదు. 25, 30, 35, 40 లాస్ట్ ఉందండి తెలిసి. ఇంత మొత్తం అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చిన మన గ్రూప్ అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. నా పేరు సుధాకర్. నేను గత 18 సంవత్సరాల నుండి రాజమండ్రిలో మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను. చాలామంది ఫ్రెండ్స్ తెలుసు. నాకు పాప బాబు.
థ్యాంక్ యూ. ఇంత సమయం ఇచ్చినాకు. వెదర్ బాగాలేదు, ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. మా పేరు రాజేష్. నేను ఫార్మా ఫీల్డ్లో ఏరియా మేనేజర్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 8th క్లాస్, బాబు 3rd క్లాస్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బాసిరి మురళి అండి. నేనల్లా మాది. నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో, మెడికల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో 18 ఇయర్స్గా చేస్తున్నాను. ఇప్పుడు మెడికల్ కాలేజ్ అటాచ్మెంట్ చేస్తున్నాను అండి 18 ఇయర్స్లో. ఫార్మా మేనేజర్గా చేశాను. ఇప్పుడు మెడికల్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కు మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. నాకు 2 పాపలు, ఒక పాప ఒక బాబు. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. గురువులకు ముఖ్యంగా ముఖ్యంగా ఆనందంగా ఉన్నది ఏంటంటే, ముఖ్యంగా లేడీస్ వచ్చారు. దానికి నాకు చాలా ఆనందం ఉంది. అందరూ ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఇయర్ ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి. అన్నకి సురేష్ సురేష్ నేను ప్రజెంట్ కర్నూలులో ఆప్టికల్ షాప్ నడుస్తున్నాను. ఆప్టికల్ షాప్ ఉంది నాకు. అన్న వాళ్ళకి ఎదురుగా సైడ్కే ఉన్నాడు. కాదు, ప్రజెంట్ కర్నూలులో నా షాప్ ఆప్టికల్ షాప్ ఉంది, కళ్ళజోడు షాపు. నాకు 2 బాబులు. బాబు 5th క్లాస్, 3rd క్లాస్. అమ్మా ఇంకా చెప్పాడమ్మా, ఇంకా చాలా చెప్తామా, ఇక్కడ చెప్పదు. ప్రజెంట్ నేను స్టోర్ మేనేజర్ పనిచేస్తున్నాను. 10 ఇయర్స్ ముగ్గురు పిల్లలు, 2 పాపలు ఒక బాబు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి బి శ్రీనివాస్ గారు. తర్వాత నెక్స్ట్ ఎవరు? ఎం రవీందర్ రెడ్డి. స్టేజ్ మీద రావాలి. ఓకే. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన విద్యార్థులకు, గురువులకు నా వందనాలు. నా పేరు బాసిరి శ్రీనివాస్ అండి. అది నేర గ్రామం. నాకు ఒక బాబు, 2 పాపలు. నేను మోటార్ కింద వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎం రవీందర్ గారు. రఫీ గారు రావాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు ఉప్పు రవీందర్, నేరెల్లా. నేను రిలయన్స్లో జోనల్ మేనేజర్ చేస్తున్నాను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి. ఐ సెటిల్ ఇన్ హైదరాబాద్, బట్ నాకు నేరెల్లా స్వగ్రామం. సో గురువులందరికీ పాదాలు. థ్యాంక్ యూ సార్ రవీందర్ గారు. రఫీ గారు ఒక మంచి పాట పాడండి. మొహమ్మద్ రఫీ గారు. సార్ నమస్కారం సార్ అందరికి, మన ఫ్రెండ్స్ అందరికి హాయ్. రఫీ, నా పేరు మొహమ్మద్ రఫీ, మాది నేరెల్లా. కిరాణా షాపు, చికెన్ సెంటర్ నడుపుకుంటున్నాను నేరెల్లా కాడ. నేను నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, చిన్న బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. థ్యాంక్ యూ రఫీ గారు. మీరు వాడిన పాట నాది నిన్ను మంచి బాగా పాడారు గారు. థ్యాంక్ యూ రవి గారు. బోయిని రవి గారు. దేశం చిరంజీవి, 2 బాబులు, 6th క్లాస్ అండ్ 4th క్లాస్. సార్ మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. నేను ఏరియా షోరూమ్లో సూపర్వైజర్ ఇస్తున్నాను. అంటే మాకు తెలిసి మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? ఈ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు? సార్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మీ తిరుపతి గారు. గురువులకు ధన్యవాదాలు. స్టూడెంట్స్ మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు అడప తిరుపతి. నేను ఇంతకుముందు బైక్ మెకానిక్ చేసేది, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ సెంటర్ పెట్టాను. నాకు 2 పిల్లలు, పాప 4th క్లాస్, బాబు నర్సరీ. థ్యాంక్ యూ. తిరుపతి మీ నెంబర్ ఇచ్చిపోండి పేరు. మీకు కొంచెం బిర్యానీ బాగా తింటారు. థ్యాంక్ యూ. రవి గారు. అందరికీ నమస్కారం. గురువులకు, నా తోటి మిత్రులకు, నా తోటి స్నేహితులకు అందరికీ పాదాభినందనం చేస్తున్నాను. నా పేరు వచ్చేసి బోయిని రవీందర్ గారు. నాకు 2 పాపలు డిగ్రీ చదువుతున్నారు. నా జీవనం వచ్చేసి చిన్న వ్యాపారం చేసుకుంటూ నా జీవనం కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సూపర్. దేశిని రాజు గారు. స్టేజ్ మీద ఉన్న గురువులకు నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు రాజు, మాది సుదన్పల్లి.
నేను కొడంగల్ గుర్తు చేస్తున్నాను. ఒక పాప ఒక బాబు. బాబు 10th చదువుతున్నాడు, పాప 8th క్లాస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మోహన్ గారు. అందరికీ నమస్కారం. మా ఇద్దరు బాబులు, పెద్ద బాబు ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 7th క్లాస్. నా పేరు పల్లె మోహన్. నేను గౌడ్స్ వ్యవసాయం వృత్తి చేసుకుంటూ ఇంటి దగ్గరనే ఉంటున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్దోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న అబ్బాయి 9th క్లాస్. సూపర్, థ్యాంక్ యూ. నా పేరు అశోక్ రెడ్డి. గత 50 years నేను వైజాగ్లో ఉంటున్నాను. అక్కడ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒకరు 10th, వైజాగ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ లక్ష్మణమూర్తి గారు. గురువులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సుధాకర్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? రైట్, జోష్ ఉండాలండి. 25th ఎవరికి రానటువంటి అదృష్టం మనకు వచ్చింది. నా పేరు లక్ష్మణమూర్తి. నేను ప్రైవేట్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 13వ సంవత్సరం ఇది. కాకతీయ హై స్కూల్ జమ్మికుంటలో పనిచేస్తున్నాను. సిబిఎస్ఈ బ్రాంచ్, ఐఐటి మ్యాథమెటిక్స్ టీచ్ చేస్తాను నేను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ట్విన్స్, 4th క్లాస్ చదువుతున్నారు. నా విలేజ్ వచ్చేసి అంబాల. నేను ఒక చిన్న మాట చెప్తా అండి, ఏమనుకోవద్దు ఎవరు. మనకు 2019, 2020లో కరోనా చాలా నేర్పిందండి. ఏం నేర్పిందంటే, బలగం సినిమా చూసి ఉంటారు కదా, బంధాలు బంధుత్వాలు ఎట్లుండాలనేది నేర్పింది. కరోనా టైంలో ఒక జ్వరం వచ్చి ఒక సొంత తమ్ముడో, అన్నో, అక్కో, చెల్లో, బిడ్డో, కొడుకో ఎవరో కానీ మన ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళి టాబ్లెట్ తేలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఎవరికి ఎవరం కాకుండా లాక్డౌన్లో ఉండి, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఒకరికొకరు కలుసుకుంటే మనలో కొంతమంది మాయమైపోయింది. చాలా చాలా విచారకరమైన విషయం. ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు మనం ఎక్కడెక్కడో ఉండి కొందరినైతే 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ శనిగరంలో కలిసి మళ్ళీ ఈ రోజే చూస్తున్నాం. మన క్లాసేనా, మన వాళ్ళేనా అని పోల్చుకోవడానికి చాలా టైం పట్టింది, నాతో పాటు మన ఫ్రెండ్స్ అందరికీ. దయచేసి ఎవరు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎప్పుడు వీలైతే అప్పుడు కలుసుకుందామండి. మన గురువులను ప్రతిరోజు స్మరించుకుందాం. ఇంకొక చిన్నది అండి, ఇప్పుడున్న మన ఫ్రెండ్స్ అందరి లోపల ఇంజనీర్స్, డాక్టర్స్ అండ్ ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారండి. దెర్ ఈస్ నో టీచర్ ఇన్ అవర్ గ్రూప్. I am only the one. I am proud to be say that. Yes. Archana garu. Kumaraswamy, నమస్కారం. రైట్, చూడండి, ఒక ఇంజనీర్ అంటే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాము. ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కావాలన్నా, సక్సెస్ఫుల్ కొడుకు ఉండాలన్నా, సక్సెస్ఫుల్ కూతురు ఉండాలన్నా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. మనం ఈ రోజు 25 years తర్వాత కూడా 80 members కలిసినామంటే మన గురువుల గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వి విల్ మీట్ అగైన్ ఇన్ వెరీ సూన్. నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ 365 రోజులు అయితే ఎప్పుడు వీలైతే అప్పుడు కలుసుకున్నాం. థ్యాంక్ యూ. నా తోటి విద్యార్థులకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సంపత్, మాది సుజన్పల్లి గ్రామం. సార్లందరికీ మేము ఐడియా ఉంది, చాలా 20 సంవత్సరాలు అవుతుంది కదా. ఓకే, ఎనీవే, నేను ఎంఎస్సీ అయిపోయింది. తర్వాత ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఒక 10 నుంచి 12 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక పాప, ఒక బాబు. సరే, ఈ ప్రోగ్రాంకు ఇట్లా ఇన్వైట్ చేయడం చాలా అభినందనగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో 25 years నుంచి కలవకుండా వాళ్ళను దీని ద్వారా అందరూ కలిసిన చాలా ఆనందంగా ఉంది. నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత ఒకరు చూసుకుంటాం. అసలు ఎవరనేది గుర్తుపడలేకుంటున్నది. అసలు వీళ్ళు లేడీస్ అయితే అసలు ఎవరనేది కూడా నాకు ఇప్పటివరకు గుర్తుకొస్తలేదు. సార్, ముందుగా ఈ
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా గురువులకు నా పాదాభివందనాలు. సార్ ఆల్రెడీ కృష్ణకుమార్ సార్ నాకు గ్రౌండ్ లో వాకింగ్ లో కలుస్తాడు, కానీ నాకు సార్తో 2 సార్లు కలిసినా కానీ గుర్తుపట్టలేదు. అదేవిధంగా నా తోటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు సునీల్, గడ్డం సునీల్, నా శ్రీరాములపల్లి. నేను ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. పోలీస్ కానిస్టేబుల్ సార్, నేను ప్రజెంట్ అసంపత్తులు చేస్తున్నా. నేను 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను సార్. నాకు ఒక పాప ఒక బాబు. మా పాప 9th క్లాస్, బాబు 3rd క్లాస్. మా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు వెల్లని భిక్షపతి. నాకు ఒక పాప ఒక బాబు. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. నేను ప్రజెంట్ ఇక్కడ శ్రీరామపల్లిలో ఉంటున్నాను. కిరాణా షాప్ ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మాధవ్. మన క్లాస్ లో ఎవరు సీఏ లేరు, నేను ఒక్కనే సీఏ. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. చేస్తాను, ఫ్రీగా చేస్తాను అందరికి. నాకు 2 అబ్బాయిలు, ఒకరు 4th ఒకరు 2nd. ఐఎమ్ సెటిల్ ఇన్ హైదరాబాద్. ప్రతిరోజు గుర్తు చేసుకుంటా అందరినీ. ఫస్ట్ మా సార్ అందరినీ గుర్తు చేసుకుంటా, నేను ఎక్కడున్నా కూడా. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. మాది అంబాల, ఉద్యోగమైన కరుణాకర్. నాకు 2 పాపలు, ఒకడు 1st ఇయర్, ఒకడు 2nd ఇయర్. వచ్చిన అందరి ఫ్రెండ్స్కు నమస్కరిస్తున్నా. దయచేసి పేరు ప్లీజ్. నా పేరు ముస్తాఫా. నేను పాప డిగ్రీ చదువుతుంది, బాబు 1st ఇయర్. థ్యాంక్ యూ అండి. రండి మల్లేష్ గారు. నాకు 2 అబ్బాయిలు, సార్ కొంచెం 2వ అబ్బాయి 3rd క్లాస్. ఓకే, అందరికీ తోటి మిత్రులందరికీ నేను 18 సంవత్సరాలుగా కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. భూపాలపల్లి హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. నాకు 2006లో కానిస్టేబుల్ వచ్చింది. ప్రజలు కంటిన్యూ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఒక పాప. బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. డైకిన్ ఇండియాలో సీనియర్ సూపర్వైజర్గా ఉన్నాను నేను. నాకు మా పాప బాబు ఉన్నాడు. పాప వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంది, బాబు వచ్చేసి 4th క్లాస్. అమలాపురం చదివాను, కానీ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి కంపల్సరీ నువ్వు రావాలని చెప్పారు. నేను లాస్ట్ 13 ఇయర్స్ నుండి ఐసీసీ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ రిలేషన్షిప్ మేనేజర్. కరెంట్ నా బ్రాంచ్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12. సో నాకు లేట్గా మ్యారేజ్ అవ్వడం వల్ల ఇంకా కిడ్స్ ఏం కాలేదు. సో అదొక్కటే నా బాధ. ఎందుకంటే నేను ఇంట్లో అందరికన్నా చిన్నోని. మా 3వ అన్న పెళ్ళి చేసరికి కొంచెం లేట్ అయింది. తర్వాత నాకు వయసు కాబట్టి మాకు అమ్మాయి కొంచెం ప్రాబ్లం ఉన్నారు. సో దానివల్ల నాకు ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏంటంటే పిల్లల విషయంలో డిసడ్వాంటేజ్. ఫ్యామిలీ పరంగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. నమస్కారంలో ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు యాన్సాని రాజు. నాకు 2 అబ్బాయిలు. ప్రతిరోజు మేము కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. యాక్చువల్లీ భాస్కర్ ఇస్ గ్రేట్. అందరికీ నమస్కారం. ఆల్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. చాలా మంది వచ్చారు. మేము అనుకున్న ఎక్కువ మంది రీచ్ అయ్యారు. చాలా సంతోషం. వీళ్ళందరినీ గ్యాదర్ చేసినందుకు చాలా ఇబ్బంది అయిపోయింది మా అందరికి. ఓకే, ఫ్రెండ్స్ అందరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు భాస్కర్, తాటిపాముల, శ్రీరాములపల్లె. నేను మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నాను. 15 ఇయర్స్ నుంచి రాజమండ్రిలో ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు బోయి రాజ్ కుమార్. అప్పుడు అంబాల స్కూల్లో నెంబర్ 1 ఉండాలి, ఇప్పటికి నెంబర్ 1 ఉండాలి. అయితే నేను సిఐఎస్ఎఫ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. 20 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది ఇప్పటికి. నాకు ఒక పాప, ఒక బాబు, ఒక వైఫ్. పాప బీటెక్ 2nd ఇయర్, బాబు ఇంటర్ 2nd ఇయర్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. పిల్లలు ఒక
బాబు ఒక పాప. నా పేరు దొడ్డిపాటి హైమావతి. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ సెకండ్ ఇయర్, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. నా పేరు వాసిని సుజాత. నేను 7th క్లాస్ వరకు చదువుతున్నాడా. నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద పాప పెళ్ళయింది. బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ యూకే వెండు. చిన్న పాప డిగ్రీ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఈ వ్యవసాయం చేస్తా. అమ్మమ్మ కాదు ఇంకా అత్త ఏంటి కానీ అమ్మమ్మ కాదు అంతేరా. కానీ సార్ ఇది దాదా అండి. గురువులందరికీ నమస్కారం. నాతో విద్యార్థులందరికీ నమస్కారాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా పేరు లక్ష్మి చాపెల్లి. ఒక పాప బాబు. పాప బీటెక్ థర్డ్ ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా సార్ బిజినెస్, నేను హౌస్ మాలతి. మా హస్బెండ్ పేరు శంకర్, ఆయన ఆర్ఎంపీ డాక్టర్. మోతే మాలతి. మా హస్బెండ్ పేరు శంకర్, ఆయన ఆర్ఎంపీ డాక్టర్. మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. హాయ్ చెప్పారండి, హాయ్ చెప్పారు. నాకు ఇద్దరు బాబు పాప. బాబు డిగ్రీ థర్డ్ ఇయర్, పాప సెకండ్ ఇయర్. కృష్ణమూర్తి. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న అబ్బాయి 9th క్లాస్. నేను హౌస్ వైఫ్, మా ఆయన సేల్స్ మ్యాన్. మాకు ఇద్దరు బాబులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. చిన్న పాప పల్లె. నాకు ఇద్దరు బాబులు. పెద్ద ఆయన ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న ఆయన ఫస్ట్ ఇయర్. అందరికీ సూపర్. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. గురువులందరికీ నమస్కారం. నా పేరు బోయిని సరిత. బాయ్స్ అయితే కొంతమందిని గుర్తుపట్టలేకుంటున్నాను. నాకు ఒక బాబు ఒక పాప. పాప వచ్చేసి బీటెక్ అయిపోయింది, బాబు బిఎస్ నర్సింగ్ చేస్తుంది. మేము డీప్లే ఆమె ఒకటే ఫోటో పెట్టింది. ఎవరు పెట్టారు? అర్చన వర్క్ చేస్తున్నాను. విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు దుబ్బ శ్రీనివాస్. నేను గత 21 సంవత్సరాల నుంచి ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నా. నాకు ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి 9th క్లాస్, పాప వచ్చేసి 6th క్లాస్. సూపర్. జై జవాన్. నేను మెడికల్ గా పనిచేస్తున్న వరంగల్లో. నాకు ఇద్దరు పిల్లలు. పాప 6th క్లాస్, బాబు 4th క్లాస్. ఎవరైనా వస్తారా? మీరు ఏం అడుగుతలేం, పేరు మీ ఫ్యామిలీ అంతే. పేరు సంపాదించిండు, ఎక్కడ దాచిపెట్టిండు, ఏమన్నారు ఏం అడుగుతలేం. దయచేసి పేరు చెప్పుకోవడానికి అంతే, గుర్తుపట్టడానికి. వరంగల్లో ఉంటున్నా. పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న బాబు 9th క్లాస్. ఇప్పుడు నేను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా కృష్ణప్రసాద్ అన్న మీరు ఎవరిని గుర్తుపట్టేటట్లు లేరు. నా పేరు స్వరూప, మరి అంబాల. అత్తమ్మ వాళ్ళ బాబు బీటెక్ అయిపోయింది, బాబు బీటెక్. థ్యాంక్ యూ. సూపర్. పాప బాబు. పాపది బీటెక్ అయితే చదువుతాను,
బాబుది డిగ్రీ అయిపోయింది. గురువులకు నమస్కారం. నా పేరు మాధవి. మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు 9th క్లాస్, నేను హౌస్ వైఫ్. సఫిషియెంట్ గా ఫీల్ అవుతున్నారు. నా పేరు సౌజన్య. మాది గూడూరు. మా ఆయన గోల్డ్ వర్క్, నేను లేడీస్ టైలర్. 2 పిల్లలు. బాబు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. పాప 9th క్లాస్. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. మా బిడ్డ 10th క్లాసు, మా కొడుకు 8th క్లాసు. నేను వ్యవసాయం పని చేస్తాను. సూపర్. జై కిసాన్. జై జవాన్ జై నా గురువులకు నమస్కారం, నా మిత్రులకు, నా స్నేహితులకు అందరికీ నమస్కారం. నా పేరు కుక్కల సురేందర్, అంబాల. నా బిడ్డ బీటెక్ సెకండ్ ఇయర్, నా కొడుకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏం చేస్తున్నారో చెప్పండి. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. అన్న ఎంత సీరియస్ గా చెప్పిండంటే నిజంగా అన్నట్టు చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టుగా ఉంది. గురువాం కిరణ్. బాబు 7th, బాబు 6th, నేను హౌస్ వైఫ్. సూపర్. థ్యాంక్ యూ అండి. అనిత గారు. వాళ్ళందరికీ పాదాభివందనాలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమాదేవి. నాకు 2 పాపలు, ఒక బాబు. సాగర్ ముక్కు మరి నేరల్లా. నాకు 2 పాపలు, పెద్ద పాప మ్యారేడ్, చిన్న పాప డిగ్రీ అయిపోయింది. లవ్లాంటి షాప్. సమ్మేళనానికి వచ్చేసిన నా యొక్క తోటి మిత్రులకు వందనాలు. మరొకసారి మా గురువులకు అందరికీ నమస్కారం. నా పేరు సంగాల శేఖర్. నాకు 3 కొడుకులు. ఒకరు 10th క్లాస్, ఒకరు 8th క్లాస్, ఒకరు 4th క్లాస్. నేను ప్రస్తుతానికి గుడపాల మార్కెట్ డైరెక్టర్, ప్రస్తుతానికి ఆటో దొరుకుతాను. థ్యాంక్ యూ. సూపర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమారస్వామి. ఎంఎస్సి పిహెచ్డి డిస్కంటిన్యూ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. ఫస్ట్ నేను ఈ స్టేజ్లో ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే గురువులే. వీళ్ళు ఈ స్టేజ్ నన్ను ఒక స్టేజ్ తీసుకెళ్ళిపోయాడు. ఎందుకనంటే నేను ఇక్కడ టీచింగ్ చేసేది, నేను ఏం చేస్తా అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ ఎంట్రన్స్ చెప్తా. నీట్ పిల్లలకు, ఇంజనీరింగ్ పిల్లలకు ఎంట్రన్స్ చెప్తా. నేను చెప్పే ఎంట్రన్స్ కూడా మన స్టేట్లో ఇంతవరకు చేయలే, అన్ని బయట స్టేట్లే. ఎప్పుడైతే నా ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత మధ్యప్రదేశ్కి వెళ్ళిన, 4 years చేసిన. దాని తర్వాత ఒడిశాకి వెళ్ళిన, 1 year చేసిన. దాని తర్వాత మహారాష్ట్రకి వెళ్ళిన, 4 years చేసిన. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక చేస్తున్నా. అంటే పొజిషన్ ఏంటంటే మనము ఒక గవర్నమెంట్ కాలేజ్ స్కూల్, ఇది ఇంగ్లీష్ ఏమాత్రం రాదు. బయట స్టేట్లు మొత్తం ఇంగ్లీషే. మన దగ్గర తెలుగు మాట్లాడడానికి వాళ్ళకి తెలుగు రాదు. నేను తెలుగు చెప్తామంటే వాళ్ళకి తెలుగు రాదు. కాబట్టి నాకేం కావాలా? ఇంగ్లీష్ కావాలా. ఆ 10th క్లాస్లో మచ్చా సార్, నాకు బాగా గుర్తు. మచ్చా సార్ తోటి నా పేరు ఇప్పటికీ లేదు. మచ్చా సార్ ఏమంటాడంటే అరే కుమారాడు అంటాడు. సార్ అవునా కాదా? ఒకటి సాధారణంగా సారు ఇంతవరకు పేరు పెట్టి వెళ్ళాడు, అరే కుమారోడా అంటాడు. అవునా కదా? ఇక మా బావగారినే వాస్తవంగా మా మేడబావ వెంకటేశ్వర్లు సేమ్ అరే కుమారోడా అంటాడు. నా పేరు ఇంత అరది లేదు. ఈ రోజు వీళ్ళు ఏమంటే ఒక స్టేజ్లో ఉన్నాం. నేను నిజంగా చెప్పాలంటే నా సాలి కూడా హైకే, అంటే చెప్పుకోకూడదు. కానీ ఒక్కొక్క అడిగి పోయి ఇంకొక స్టేట్కి పోయి నిలదొక్కుని మాట్లాడమంటే అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ ఫీల్డ్, టీచింగ్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్లో ఎంట్రన్స్ చెప్పడం అంటే అంత ఈజీ కాదు. బోర్డు చెప్పడం అంటే వేరు. బోర్డు అంటే మామూలుగా చెప్పేసి చదువుకోరా బిడ్డ అంటే అయిపోతుంది. కానీ మేము చెప్పేది మొత్తం ఇంజనీరింగ్ పిల్లలకు, డాక్టర్ పిల్లలకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటాయి. లాంగ్ టర్మ్ చెప్పాలి. మేము 1.5 hour 2 hours 3 hours చేస్తాం ఒక క్లాసు. కంటిన్యూషన్ 3 hours చెప్తూనే ఉండాలి. ఎవ్రీ మూమెంట్ ఎవ్రీది రికార్డ్ అవుతుంటుంది అక్కడ. ఆ రోజు ఇంగ్లీష్ రాకపోతే ఈ సార్ మచ్చా సార్, అప్పుడు ఇంగ్లీష్ కూడా సార్ ఇవ్వలేకపోయింది ఉండే. ఇంగ్లీష్ కూడా వాస్తవంగా మనం చదువుకునే వల్ల ఇంగ్లీష్ 5th క్లాస్లో ఎంటర్ అయింది. మన 5th క్లాస్ అదే కదా మనం చదువుకున్నప్పుడు.
ఇప్పుడు ఇంగ్లీషు ఫస్ట్ క్లాస్ నర్సరీ నుండి స్టార్ట్ అయింది. ఆ 5th క్లాస్లో కూడా ఏబీసీ రాలేదు నాకు వాస్తవంగా. ఈశ్వర సార్ ఉన్నాడు, ఈశ్వర సార్ నేరల్లో ఈశ్వర సార్ ఉండే హెచ్ఎం. 5th క్లాస్ ఎగ్జామ్ రాయరా బాబు అంటే, సార్ ఇంగ్లీష్లో ఏం రాదు సార్, ఏం చేయాలని అంటే, నీకు ఏబీసీలు ఏమొస్తాయి అవే రాయరా బాబు అని అన్నాడు. ఆ ఏబీసీలు కూడా రావు నాకు వాస్తవంగా చెప్పాలంటే, ఏబీసీలు రావు. క్రాంతి కుమార్ ఉన్నాడు, క్రాంతి కుమార్ వెనక దగ్గర ఉండి ఆయన వెనక ఉండి కాపీ కొట్టిపోయి ఎగ్జామ్ రాసి ఈ ఏబీసీలు మొత్తం రాత్రే ఇంటికి పోతారా బిడ్డ లేకపోతలేదు అన్నాడు నాతోటి. ఏం చేయాలో అర్థం కాదు. క్రాంతి వెనుక ఉండి ఆ ఏబీసీలు మొత్తం జడ్డు దగ్గర రాసి అప్పై 2 రోజులు ఉన్నాయి. అలాంటి స్టేజ్ నుండి ఇప్పటికి కూడా ఎల్డీసీ సార్ ఉండే, ఇంకొకసారి ఎల్డీసీ సార్ ఉండే కదా సార్, బాబా సార్ ఎల్డీ సార్. మీరు ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే వాళ్ళు ఏమంటే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఆయన కూడా ఇంగ్లీష్ బాగా నేర్పిండి ఇక్కడ, ఇంగ్లీష్ బాగా ఎట్లా చేయాలి ఇంకా తనది. ఈ మత్స్య సార్ అయితే రోజు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేది, పారాగ్రాఫ్ ఇచ్చి ఇది చదువుతూనే పోవాలరా బిడ్డ లేకపోతలేదు అనేది. ఇంకా రాజమౌళి సార్ ఏమైంది సార్, రాజమౌళి సార్ హిందీ సార్, హిందీ సార్ సార్ మీరు మ్యాథమెటిక్స్ సార్, ఈ సార్ కొద్దిగా అంటే ఈ రోజు ఒక స్టేజ్లో ఉన్నామంటే అంత ఈజీ విషయం కాకుండా ఈ చదువు చెప్పిన గురువులకి మరొకసారి నాకు పదవి వందనం సార్. ఎస్పెషల్లీ ఇక్కడ సారంగ సార్ గారికి, అత్యంత ప్రియ గురువు గారు మచ్చయ్య సార్ గారికి, కాబోయే జడ్పీటీ సార్ వెంకటేశ్వర సార్ గారికి, కేకే నాయుడు సార్ గారికి, రాయేశ్వర గారికి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సార్. నాకు ఒక బాబు ఫస్ట్ క్లాస్, పాప నర్సరీ. ఈరోజు ఇక్కడ మనందరం ఒక అసెంబ్లీగా అవ్వడానికి ఫస్ట్ ఇది ఒక ప్లాన్ తీసుకొచ్చింది జిఎం అయినటువంటి తాటిపావుల భాస్కర్ అండ్ వారి బ్రదరు, లేడీస్ నుంచి అర్చన గారు. వీళ్ళంతా స్వయం కృషితోటి వీళ్ళంతా బాగా మోటివేషన్ చేసి ఎప్పటికప్పుడు మనం పెట్టిన దానికి రెస్పాండ్ అవ్వకుండా ఈరోజు చేసి దాదాపు తెలంగాణ స్టేట్లోనే 80 మెంబర్స్ ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత కలుసుకోవడం అనేది నాకు తెలిసి ఇదే అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే మిత్రులారా, మీరు మీ యొక్క హెల్త్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం యాక్చువల్గా 40 ఇయర్స్కి వచ్చినాం కాబట్టి కంపల్సరీ మనం చెక్ చేయించుకోవాలి. అట్లాగే మీరు ఎక్కడో పెళ్లి చేసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి వెళ్ళిపోతా ఉంటారు. ఫ్రెండ్స్ ఏమో ఎక్కడెక్కడో హైదరాబాద్లో సెటిల్ అయ్యి దూరంగా ఉంటారు కాబట్టి మీరు డైలీ ఒకసారి మీ అమ్మ నాన్నకు కాల్ చేసి మాట్లాడాలి. వాళ్ళు పొద్దుంచెల్లి కష్టపడ్డ కష్టానికి మీరు కాల్ చేస్తే రిలాక్స్గా ఉంటారు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. ఎవరికి ఎట్లుంటుందో తెలియలేదు. 2019 వరకు యాజ్ ఆన్ 6th ఇయర్స్ వరకు 8 మంది ఫ్రెండ్స్ కోల్పోయాం. అవునా? తెలుసా? కోల్పోయాం కాబట్టి ఆ గ్రూప్ అనేది మంచిగా వాడతారు కానీ చెడుకి ఎవరు వాడరు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము అందరూ, ఎందుకంటే మనకి పెద్ద బ్యాచ్ కాబట్టి హెల్ప్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఎవరు ఎగ్జిట్ కాకండి. నాకు ఏం సమస్య కాదు. ఓకే, నేను పేరుకి ఎస్ అయినా కానీ ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే. నేను మీకు కాదు ఎస్ అని, సార్లకు మీకు కాదు. నన్ను ఎవరైనా అరే అనొచ్చు, నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా నా సాలరీలో 25% సోషల్ సర్వీస్కి కాంట్రిబ్యూషన్ చేస్తాను. నేను నమ్మరు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైందంటే, యాక్చువల్గా నా డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ జాయిన్ అయినా. సునీల్ నేను బస్సులో వస్తాను, పుస్తకం వచ్చేసారి కలిసినప్పుడు నమస్కారం సార్ అంటే, అరే ఏం చేస్తున్నారా బాబు అన్నాడు. అలాగే ఇతని ఎంబీఏ చేస్తాడని పత్రాలు చూపెట్టు. ఇది అలాగే వాడిని నవ్వుకున్న ఇద్దరు గుర్తుందా సునీల్? తర్వాత సేమ్ ఓకే మిత్రులారా, ఇప్పుడు మనకు 40 సంవత్సరాలు అయిపోయింది. నా 20 ఇయర్స్ ఆల్రెడీ నా 20 ఇయర్స్ అదంతా మీకు తెలిసిందే. సెకండ్ 20 ఇయర్స్లో నేను ప్రాణాభ్యాసం చేసుకొని సక్సెస్ఫుల్గా 5 ఏరియాలలో చేశాను. ఫస్ట్ నా ట్రైనింగ్ వచ్చేసి 11 నెలలు చెర్ల భద్రాయి కొత్తగూడెం చెర్ల నక్సలైట్ ఏరియా చేశాను. అక్కడ నుంచి వాజేడు బోగతా వాటర్ ఫాల్స్ విన్నారు కదా, ఇప్పుడు వర్క్ చేసి కూడా అక్కడనే. అక్కడ 3 ఇయర్స్ చేసా. అక్కడ నాకు చాలా కలిసి వచ్చింది. కలిసి వచ్చిందంటే దట్ మెయిన్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో కొన్ని అచీవ్మెంట్స్ జరిగినాయి. డబ్బు గురించి నేను పట్టించుకోవాలి. తర్వాత రేగొండ తెలుసు కదా, రేగొండలో 2.5 years చేసా, చిట్యాల 2 years చేసా, మళ్ళీ అగైన్
ఎటునగరం 1.5 year చేసిన, అక్కడ నుంచి ఇప్పుడు పేరూరుకి వెళ్ళి 1.5 year దాటింది. టోటల్ నా 7.5 year సర్వీసు నక్సలైట్ ఏరియాలో చేశా. కాబట్టి నాకు రీసెంట్గా June 2 రోజు ఒక పోలీస్ మెడల్, దాంట్లో PMG పోలీస్ మెడల్ గ్యారంటీ అత్యుత్తమ మంచి ప్రెస్టీజియస్ మెడల్. అది దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అట్లాంటి మెడల్ నన్ను సివిల్లో చాలా రేరు, మళ్ళీ సందేహం చాలా రేర్గా వస్తుంది. అది మనకు వరించింది కాబట్టి నా సర్వీస్ కూడా అంతా ఎక్కడ ఉన్నా బాగానే ఉంది. అంటే తర్వాత 10th వరకు ఇప్పుడు ఎవరు అన్నారు 10th వరకు లైఫ్ అనేది వేరుండే, కానీ ఎప్పుడు మనం కరెక్ట్ ఒక 2 years 3 years జాబ్ కోసం వనవాసం ఎత్తునే ఉంటారు చూసిన బుద్ధుడు బోధవృక్షం కింద, అలాంటి స్టైల్లో చేయాల్సి వచ్చింది. కాబట్టి మళ్ళీ నా 5th class నుంచి 10th class మళ్ళీ చదివినప్పుడు, ఎందుకంటే మీకు ఒక్కటే సజెషన్ చేసేది, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారంటే 5th నుంచి 10th వరకు కంపల్సరీ ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ నీ 5th నుంచి 10th వరకు చదవడానికి నాకు జాబ్ కొట్టడానికి ఒక అవకాశం కూడా పోయింది. అప్పుడు 2012లో దగ్గరికి వచ్చి పోయింది. మళ్ళీ తర్వాత 4 జాబులు వచ్చినాయి. BRO కొట్టినా, పోలీస్ కానిస్టేబుల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టినా, తర్వాత Group 4 వచ్చింది, SI కూడా. ఇక కొంత ఏంటంటే ఇదే జాబ్ ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి. తర్వాత మీరు అంతా వెళ్ళిపోయిన తర్వాత మా ఫాదర్ లాస్ అవ్వడం ఇవన్నీ కొంచెం రైవరీ వచ్చేసాయి. కాబట్టి మళ్ళీ మా ఫాదర్ నాకు కొంచెం చెప్పాలంటే ఒక ప్రౌడ్గా బతికేది, ఆయన పేట కాబట్టి డిమ్ అయిపోయినాం. మళ్ళీ మనం మంచిగా బతకాలి గుర్రం ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా కొడితే SI జాబే కొట్టాలని టార్గెట్ పెట్టుకొని కొట్టడం జరిగింది. అట్లాగే చాలా సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటాం. మీకు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని ఎవరు కొట్టరు, తిట్టరు. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఫోన్ చేయొచ్చు. మళ్ళీ అయ్యో పోలీస్ స్టేషన్ ఏదో కేసు అంటే కేసులు ఏం కావు, దాన్ని ఒక సిస్టమ్ అందరు ప్యానిక్లో పడిపోతారు. కొంతమంది ఫోన్ చేసినప్పుడు కూడా అబ్బాయి ఏమవుతుంది ఏం కాదు, మర్డర్ చేసినావా మానభంగం చేసినావా నిన్న కింద చెప్పడం జరిగింది. అట్లాంటి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఫోన్ చేయొచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గురుగారులకు మరొకసారి థ్యాంక్ యూ. చిన్న అబ్బాయి 9th class చదువుతుంది. తర్వాత ఉపాధ్యాయులందరికీ, తర్వాత ఇంకా ఎవరైనా మిగతా వాళ్ళు ఉన్నా కానీ చచ్చిపోయినా కానీ అయ్యో మమ్మల్ని చెప్పలేదని అనకుండా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, మొట్టమొదటి మాట ఏంటంటే, నేను కృష్ణప్రసాద్ని MBA పేపర్లు చూపెట్టు అని నేను అన్నానని అనుకుంటే అంటే అనొచ్చు, అంటే సారీ. అయిపోయింది. దీంతో పట్టుదల వచ్చింది. పట్టుదల వచ్చి SIగా మారేడు. అంతవరకు మాత్రం నేను చెప్పుకోవచ్చు. దానికి నాకు ఇది ఉంది, అది చెప్పడానికి నాకు కారణం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అది పబ్లిక్లో చెప్పడం మాత్రం సారీ, పబ్లిక్లో చెప్పడం మాత్రం సారీ కదా. ఎందుకంటే ఆ మాట మనం అనకూడదు కదా పబ్లిక్లో. సరే, ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ ఒక రకంగా అందరూ మీ కార్యక్రమాలలో నిలబడినారు. కానీ ఇప్పుడు మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన సమయం ఇదే. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు వంకరతో పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది, ఒక రకమైనటువంటి సర్టెన్ ఏజ్ వచ్చింది. నేను మాట్లాడగలుగుతా, చేయగలుగుతా, అది సక్రమమైన పద్ధతిలో నడిచేటట్టు కూడా ఉంటున్న బాధ్యత మీది, మీ బాధ్యత అన్నట్టు. అదే కాకుండా ఇప్పుడు మీరు చదివించే చదువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇప్పుడు చాలా గొప్పవి వస్తున్నాయి. గొప్ప వాటికి సెలెక్ట్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం తప్పనిసరి అందరూ చేయాలి. తర్వాత గొప్ప గొప్ప వాళ్ళు కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంతమంది మీరందరూ మా దగ్గర చదువుకున్న వాళ్ళల్లో ఒకరు CA, ఒకరు SI, ఒకరు ఇంకేదో
గొప్ప ఉద్యోగాలు లేకపోతే గొప్ప ఇప్పుడు ఎలా రాక ఆయన చెప్పిండు హైక్ బాగా అది ఆయన కెమిస్ట్రీ బోధించే ఉపాధ్యాయుడు హైక్లో తనకు శాలరీస్ వస్తాయని లేకపోతే డబ్బు వస్తుందని. కారణం ఏంది? ఆయన ట్యూషన్స్ చెప్తాడు కాబట్టి, అంటే అంత నాలెడ్జ్ ఆయనకు ఉంది. ఉదాహరణకి అనుగుణంలో ఒక టీచర్ ఉండే, ఆయన కెమిస్ట్రీ చెప్తే ఇంటర్మీడియట్ వాళ్ళకి అతి సంతోషంలో ఏం మాట్లాడాలో అర్థం కాని పడుతుంది. ఈరోజు దాదాపు 25 సంవత్సరాలు అంటే మన లైఫ్లో 1/4 మొత్తం 100 చూసుకుంటే 1/4 25 సంవత్సరాల తర్వాత కూడా మరి గురువులను గుర్తుంచుకొని విద్యార్థులందరూ ఒక తోటికి సమ్మిళితమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులకు విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి చాలామంది పిల్లలు మాట్లాడారు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు కూడా మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు కూడా పెద్ద మనిషి కాబట్టి తన ఆసక్తిని తెలియజేసిండు. ఏదో విద్యార్థులు ఏదో అన్నాడు అంటే సహజత్వం. ఇంతకుముందు ఆ పిల్లలు మాట్లాడు సార్ సార్ ఏమైనా ఇంటి పేరుతో పిలిచేదంటే నాకు ఇంటి పేరుతో సహా అవసరం డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పేది. ఏ విద్యార్థి ఎట్లుంటారో ఇవ్వలేదని చెప్తారు. కాబట్టి అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థులు కూడా పట్టించుకోరు కూడా. అట్లాంటి వాడు ఇప్పుడు శేఖర్ ఉంటే ఎంతమంది వచ్చింది వాడు యూనిట్ టెస్ట్ కాపీ లేక బడి తెప్పించారు. వాడికి బడికి కాపీ తెప్పితే మళ్ళీ తెప్పించారు. అది బాగా గుర్తు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పిల్లలలో చాలామంది నాకు 6th నుంచి వెళ్ళి 10th దాకా నా కంట్రోల్లో ఉన్నటువంటి విద్యార్థులు. అంటే ఇప్పుడున్న వేదిక ఉన్నటువంటి సార్లలో వెంకటేశ్వర్ల సారు నేను మిగతా అందరినీ ఐడెంటిఫై చేయగలను. కాకపోతే పేర్లు మునుపడంగా గుర్తు ఉండకపోవచ్చు, కానీ ఐడెంటిఫై చేసేటువంటి ఎవరు ఏంది, ఎవరు ఎట్లా చదువుతారు, ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది, వాళ్ళ పేరెంట్స్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఐడెంటిఫై చేసేటువంటి నేను నా తర్వాత వెంకటేశ్వర్ల సార్కు లేదు. అయితే ముఖ్యంగా చాలామంది పిల్లలు మాట్లాడుతుంటే చాలా సంతోషం అనిపించింది. కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఫీల్డ్లో సెట్ అవుతారు. ఏది సెట్ అయినా అల్టిమేట్గా మనకు ఇప్పుడు అన్నిటికంటే గొప్పది ఏంటిదంటే విద్య. అన్నిటికంటే గొప్పది ఏంటిది విద్య. కృష్ణప్రసాద్ చెప్పిండు, నువ్వు MBA చదివినవారంటే నీ సర్టిఫికేట్ చూపించుకున్నాడని, లేదా డిగ్రీ పాస్ అయినట్టు నీ సర్టిఫికేట్ అంటే ఆ విద్యార్థి మీద ఒక అపనమ్మకమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మనకి ఏముంటాయంటే మనకు 1 నుంచి వెళ్ళి 5వ తరగతి వరకు, 5 నుంచి 10 వరకు, ఆ తర్వాత మన ఆలోచన, మన కుటుంబ నేపథ్యం, మన చుట్టూన్నటువంటి పరిసరాలతోటి మనలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. పట్టుదల పెరుగుతుంది, చదువుకునేటువంటి జిజ్ఞాస పెరుగుతుంది, మన కుటుంబ అవసరాలు కూడా గుర్తుకొస్తాయి, మన తల్లిదండ్రుల కష్టం కూడా గుర్తుకొస్తుంది. కాబట్టి మనం పట్టుదలతో చదివేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న మొన్న గ్రూప్ 1 రిజల్ట్ చూడండి, అందులో 5 వాళ్ళందరి రిజల్ట్ చూస్తే ఎవరి వాళ్ళకి ఇంట్లో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కుటుంబం ఆర్థికంగా పరిస్థితి లేదు. ఒక ఆయనకైతే ఆయన ఆడియో అయింది ఏంటి, చిన్నప్పుడే 10వ తరగతిలోనే చిన్నప్పుడే అంటే హాస్టల్ ఆ ప్రాంతం ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు. అంటే ఆయన దేని ద్వారా ముందుకు వచ్చిండు? ఎడ్యుకేషన్. అందుకే ఎడ్యుకేషన్ అనేది చాలా, అందుకే మనకు ఒక నానుడు కూడా ఉన్నది, దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకపోరు, బాతృ జనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల. అంటే మన మెదట్లో ఉన్నటువంటి చదువును ఎవడు దోయలేడు. కొడతాడు కావచ్చు, వాడు దొంగతనం చేసిన కొడతాడు కావచ్చు, కానీ మన మెదట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడు కొంటపోలేడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పిల్లలు చాలామంది ఆడపిల్లలు కూడా కొందరు ధైర్యం ఉంటుంది, కొందరికి నిర్లిప్తత, అంటే ఇక ఏదో అంటే ఇంటి పరిస్థితులు అనుకూలంగా లేకనో, లేదా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్ లేకనో, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వీటిని అన్ని క్రమానుగతంగా. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ అనేది, అందుకే విద్యార్థి ఎక్కడైనా వాడు బేసిక్ నీడ్స్, అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు, ఒకటి ఆలోచన తేడా ఉంటుంది, అప్పుడు మనం పొందేటువంటి అవకాశాలు తేడా ఉంటాయి. పాస్ అంటే మెడిసిన్ పెట్టుకుంటాం, ఏం పాస్ అంటే BA-LLB అని పెట్టుకుంటాం కాదు, కానీ నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు అనేది పెట్టుకుంటాం.
మీ పిల్లలకి ఇవ్వాల్సింది బ్రహ్మాండమైన 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిస్తా అనుకోకుండా మీ పిల్లలకి ఇవ్వాల్సింది మీరు కష్టపడి ఇవ్వాల్సింది ఆర్థిక వనరులను బట్టి మీరు అవి అందించే క్రమం ఉన్నారు. ఇంకా దానిలో ఎవరైనా వెనుకబడ్డటువంటి వాళ్ళు ఉంటే మీరు ఇవ్వాలని, ఇదే విధంగా మీరు అందరు కలిసి ఉండాలని, మీరు 25 సంవత్సరాల తర్వాత మీరంతా ఫ్రెండ్స్. ఇప్పుడు మాకు శిష్యులు కాదు, ఎందుకు ఫ్రెండ్సో చెప్తాను. మీ పిల్లలను ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీరు ముందుండాలని మనసావాత కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి విద్యార్థులందరికీ మిత్రులందరికీ తీసుకొచ్చినటువంటి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరైతే విద్యార్థులు కృషి చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. తర్వాత 25 సంవత్సరాల తర్వాత మీరు అందరూ ఇక్కడ మా ఉపాధ్యాయులు ఇక్కడ మీతో పాటు సంతోషంగా ఉన్నప్పుడు మేము కూడా కలుసుకున్నాం. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు అందరికీ కలుసుకుంటాం, ఇప్పుడు కలుసుకుంటాం. ఇక్కడ చెప్పాల్సింది ఏం లేదు, మీతో ఉన్నటువంటి అనుబంధం నాకు ఇక్కడ 3 సంవత్సరాలు. మీరు 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చిన, ఇక్కడ 10th ఎగ్జామ్ రాసే ముందు నేను వెళ్ళిపోయాను ఇక్కడికి వెళ్ళి. తర్వాత ఇక్కడ స్కూల్లో అప్పటి పరిస్థితులు డిఫరెంట్. 8th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు అందరూ కూడా కిందనే కూర్చుండేది. ఒకవైపు అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు. 8th 120 115 ఉండేది, 9th 100 ఉండేది. 10th వచ్చినా కొంత స్ట్రెంత్ తగ్గేది, 100 లోపలనే ఉండేది. 10th మాత్రం మీ బ్యాచ్ వాళ్ళు బెంచ్ల దగ్గర కూర్చున్నారు 10th క్లాస్ ఒక్కటి. ఇక తర్వాత ఏంటంటే అప్పుడు ఈ 3 క్లాసులు అంటే 8th 9th 10th ఉండేటువంటి అందరి పిల్లల పేర్లు అప్పుడు నాకు బాగా గుర్తుండేది. కానీ ఇప్పుడు మిమ్మల్ని పేర్లు గుర్తులేదు, మిమ్మల్ని కూడా నేను గుర్తుపట్టడం లేదు. చూసినందుకు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈ కృష్ణప్రసాద్ సుధాకర్ కాల్ చేశారు, చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. తర్వాత మీ దానిలో కూడా మాట్లాడినప్పుడు కొద్ది ఇబ్బంది అయిపోతారు. మీరు ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, వ్యవసాయం చేయనండి, టైలరింగ్ చేయనండి, ఏ పని చేయనా ఆ వృత్తిని ఫస్ట్ మీరు గౌరవించండి. ఎందుకంటే మీ కుటుంబ వ్యవస్థకు అదే జీవనాధారం, అదే మూలాధారం. కాబట్టి నేను ఈ పని చేస్తున్నా, నేను ఇదేలా అట్లా ఫీల్ కావద్దు. చేసే పని మీద గర్వంగా ఉండి సంతోషంగా ఉండండి, మంచిగా బ్రతకండి. మీ పిల్లల్ని కూడా మంచి ఫ్యూచర్గా ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళండి. తర్వాత ఈ రోజుల్లో ఈ మరి వివక్ష అనేటువంటి మాట్లాడినప్పుడు కనిపిస్తుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇద్దరు సమానమే. 2 ఆడపిల్లలైనా ఇద్దరిని చదివించండి. ఒక అబ్బాయినా 2 అబ్బాయిలున్నా 2 అమ్మాయిలున్నా కూడా అందరినీ సమానంగా చదివించండి. ఎగ్జాంపుల్ మా భార్య వాళ్ళ చెల్లెలు ఇద్దరు, వాళ్ళ నాన్నకి 2 కూతుర్లే. మరి వాళ్ళ నాన్న ఇద్దరిని చదివించండి, 2 కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్. కాబట్టి అమ్మాయిలు ఉన్నారు అనేటువంటిది కాకుండా అమ్మాయిలైనా అబ్బాయిలైనా 2 ఒకటే. అమ్మాయిలు ఉన్న వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. రేపు అల్లుళ్ళు వచ్చినా వాళ్ళే కొడుకులు అవుతారు. అది కాబట్టి మనం మంచిగా చూసుకొని వాళ్ళను ఉద్యోగాలు అనేటువంటిది కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ మీద తీసుకెళ్ళండి. బిజినెస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకా షాపింగ్ కావచ్చు, ఏ వృత్తిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వృత్తిలోకి పోవడం. మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాని మీదకి బలవంతంగా వాళ్ళు చూస్తే మాత్రమే వాళ్ళు పైకి రారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆశయాలను గమనించుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కాకుంటే వాళ్ళకి అవసరమైన ఆర్థిక ఉన్నా కూడా మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు మంచి ఉండేదంటే ఎవరైనా సహాయం చేస్తారు. దాని గురించి ఇబ్బంది పడకుండా సంతోషం ఇక్కడ పిలిచినందుకు అందరికీ మరొకసారి చెప్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి కృషి చేసినటువంటి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ ఈ 25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి అందరి విద్యార్థులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో కలిసి పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే మనకు వాతావరణం అనుకూలంగా లేదు. తర్వాత సదానందం సార్ టోటల్గా మీ కుటుంబాల యొక్క మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఏం చేయాలనేది మీకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు ఇవన్నీ రోజు రోజుకు మూసివేసేటువంటి పరిస్థితులు గ్రామాలలో జరుగుతున్నాయి. మరి దానికి అంతటి కారణం నేనైతే
ఏ గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆ గ్రామాలలో కొంత ఇగోకు ఫీల్ అయ్యి ఒక కుటుంబంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చేదంతా కూడా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదోళ్ళే వస్తారు. అందరూ మీరు మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అప్పుడు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చింది. ఇప్పటికీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్య ప్రైవేట్ పాఠశాలలో దొరకదు. అది అందరికీ మీకు తెలిసినా మీ పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్కి పంపిస్తారు. ఇక్కడ ఒక టీచర్గా సెలెక్ట్ కావాలి ప్రభుత్వ పాఠశాల కంటే కనీసం 5 సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. మరి అట్లా సెలెక్ట్ అయిన టీచర్ను వదిలిపెట్టిన ప్రభుత్వ పాఠశాల పెట్టి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఏమాత్రం టీచర్ ట్రైనింగ్ లేనటువంటి ప్రభుత్వ పాఠశాలకు పంపుతాను. సరే, ఇప్పుడు రాను కొంత ప్రభుత్వ పాఠశాలలో కూడా ట్రైనింగ్ చేసినటువంటి టీచర్లు ఉంటుంటారు కొంతమంది. అయినా ఇంత వడబోసిన ఉపాధ్యాయులు మీకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలలో దొరకరు. సరే, ఇప్పటికైనా గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలను కానీ కాలేజీలను కానీ కాపాడండి. అవి లేకపోతే రేపు ఇంకా రాబోయే కాలంలో అన్ని కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు అవుతున్నాయి. ఈ మాత్రం పేదోళ్ళ గ్రామాలలో ఉన్న పిల్లలకు ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివించేటువంటి అవకాశానికి వాళ్ళకు దొరకదు. ఎందుకంటే రోజు రోజుకు ఫీజులు బాగా పెరుగుతున్నాయి. దాన్ని మీ వంతుగా మీరు కొంత దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలు కాపాడడానికి కొంత ప్రయత్నం చేయండి. సరే, ఇంకొకటి, ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా రకాల సమూహాలు ఉన్నాయి. అంటే ప్రాణులలో మనం ఒక ప్రాణం, మనం ఒక సమూహం. అన్ని సమూహాలను ఉపయోగించుకొని వాడుకొని అవసరం అనుకుంటే వాటి యొక్క ఉపయోగం వల్ల మానవుడు మాత్రమే తెలివిగా జీవించగలుగుతున్నాడు. మరి ఆ అన్ని సమూహాల యొక్క సహాయ సహకారాలతో మనం జీవిస్తున్నాం. మరి మనలో ఒకప్పటికి ఇప్పటికి చూస్తే కుటుంబాలలో పెద్దలు, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించేది. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో స్నేహితులే, ఎవరు చూసినా స్నేహితులకే. సరే, స్నేహితులు కూడా ప్రధానమే, కానీ మనకున్నటువంటి కుటుంబంలో పెద్దవాళ్ళను, అమ్మాయిలైతే అత్తమామల్ని, అబ్బాయిలైతే వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళు కూడా అందరికీ గౌరవించాలి. ఈ మధ్యలో బాగా పెరిగిపోతున్నాయి ఏంటి, వృద్ధాప్య ఆశ్రమాలు. ఒక్కొక్కరు వాడు అమెరికాలో ఉంటాడు, ఆ యూత్ పిల్లలు చూస్తే చాలా పరేషాన్ ఉన్నది. అంటే మనం ఎక్కడి నుండి వచ్చినాం, మన ఎవరి కృషి వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం అనేది మర్చిపోకుండా మీరు మీ అత్తమామల్ని, మీరు తల్లిదండ్రుల్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటూ, సరే, మీ అందరి స్నేహం గురించి ఒక చిన్న పాట పాడాలని అనుకుంటున్నా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బ్రతుకు బాటకు నీడనిచ్చే తోడురా. హ్యాపీ 25 సంవత్సరాల తర్వాత మీరందరూ కలిసిండు అంటే సిల్వర్ జూబ్లీ అన్నట్టు. నాకు కూడా సిల్వర్ జూబ్లీ. ఎందుకు? కమలాపూర్ మండలం లోపల నేను ఈ సంవత్సరం 25th ఇయర్ రన్నింగ్ కమలాపూర్ డిస్ట్రిక్ట్ కమలాపూర్ మండలం. ప్రజెంట్గా గూడూరు లోపల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను నేను. అసలు 16th ఆగస్టు 1998 లోపల ఈ గూడూరు మన అంబాలా బడి లోపల జాయిన్ అయినా. ఆ జాయిన్ అయిన 3 ఏళ్ళు నాకు అర్థం కాదు, కానీ నా సర్వీస్ మొత్తం ఇక్కడనే జరుగుతున్నది. వాళ్ళందరికీ హ్యాపీ రాలేదా? ఎందుకు హ్యాపీ అంటాను? మనందరం కలిసినాం.
అందరంటే మనకు నచ్చినటువంటి బంధువులు కానీ మనకు నచ్చినటువంటి స్నేహితులు కానీ అందరు కలిస్తే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతాడట. ఆ రిలీజ్ కావడం వల్ల ఏమైతుందంటే మనసు మొత్తం ఆనందంగా వెళ్ళిపోతుంటది. ఇవాళ జరిగినటువంటి ఈ ఆనందాన్ని మనం ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఏమంటావు సుధాకర్? నేను ఒక 20 సంవత్సరాల దాకా పనిచేసిన అటెండర్గా నాకు ఎంబీబీఎస్ సీట్ అయిపోయింది. తొలి సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ పోయిన సంవత్సరం వచ్చింది. ఫస్ట్ ఇయర్ అయింది, అయిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరం. కాబట్టి గురువు గారితో చక్కగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. మీ సమయాన్ని హెచ్చించి చక్కగా వారి విద్యార్థుల్ని ఆశీర్వించడానికి చేసినందుకు పేరు పేరున గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కొడదాం, చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం మన గురువు గారికి. ధన్యవాదాలు. సమయానందరూ గురువు గారిని సత్కరించుకోవాల్సిందిగా దయచేసి లేడీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. కూడా రావచ్చు. విద్యార్థులను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. స్టూడెంట్స్ పని చేసుకోండి. మన గురువు గారు సదా ఆనందం సార్కి మనందరం ఆనందంగా చెప్పండి కొడతాం. సార్ ఇప్పుడు ఫోటోలు లాంటివి పెట్టకండి సార్. ఒక్కటి పట్టుకోండి. రెడీ స్మైల్. ఒకసారి ఇక్కడ చూడండి అందరూ. రైట్. విద్యార్థులు స్టేజ్ దిగాలి ప్లీజ్. రావాలి. రైట్. ఓకే. సమ్మేళనంతో కూడినటువంటి లహరి క్యాచింగ్ ఆధ్వర్యంలో గమనించాలి. రావాలి. పార్టిసిపేషన్ ఆఫ్టర్ దట్ కొంచెం ఇంకోసారి ఒక్క నిమిషం. రెడీ స్మైల్. ఇలానే ఉండండి. 10 వెయిట్ చెప్తా వెయిట్. అలాగే ఉండండి, ఫోటోగ్రాఫర్ చెప్పేవారు. అక్కడికి పోవాలి వచ్చిన కాడికి కొట్టు. ఓకే థ్యాంక్ యూ. వచ్చేయండి కదా. అలానే ఉండండి సార్. ఇక్కడ చూడండి లాస్ట్ ఉన్నా సార్. రైట్. ఓకే వేసే ఇక. రెడీ స్మైల్. ఇక్కడ చూడండి అందరూ ఒకసారి. అనండి. రైట్. ఓకే వెయిట్. అందుకే పొద్దు ఓకే థ్యాంక్ యూ గర్ల్స్. వెళ్ళండి భోజనాలు చేయండి. స్మైల్. ఇంకా జరగన్నా. ఇంకా జరుగు.
ఓకే రెడీ రెడీ స్మైల్ ఓకే సార్ లాస్ట్ రెడీ స్మైల్ ఓకే బ్రో రెడీ సార్ ఇక్కడ సో అందరు జరగండి ఇటు ఇంకా ఇంకొంచెం జరగండి అన్న కొంచెం రైట్ ఏది కావాలన్నా మళ్ళీ చేసుకోండి. పక్క పెట్టుకో సార్ ఇక్కడ సార్ 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 ఇక్కడ చూడండి రామ్ గారు ఈవినింగ్ స్పాన్సర్ బై 6 మెంబర్స్ సార్ ఒకసారి చూడండి చట్టానికి న్యాయానికి ధర్మానికి మరి కనిపించే 3 సింహాలైతే కనిపించే 4వ సింహమే మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరి మన కృష్ణప్రసాద్ సార్కి జరుగుతున్నటువంటి పోలీస్ స్టేషన్ ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడతాం మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకునేటువంటి నిమిషం గర్వంగా చెప్పుకునేటువంటి స్నేహితుడు మిత్రుడు మనందరితో ఉన్నటువంటి మిత్రుడు నైట్ సెట్ అయిందా నైట్ సెట్ అయింది తిరుపతి గారు దొంగల తిరుపతి గారు కానిస్టేబుల్ గా మరి పోలీస్ అదే మనకి ఏ ఆపద వచ్చినా వీళ్ళకి ఈజీగా ఫోన్ చేయొచ్చు బ్యాచ్ అందరూ నిజంగా లక్కీ అండి సదానంద సార్ చేతిలో జరుగుతూ ఉంది దేశ సైనిక రంగంలో మరి మన భారతదేశ రాష్ట్ర శృంఖలాలలో మరి ప్రతినిధులలో ఉన్నటువంటి మరి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి మన మిత్రుడు దుబ్బా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం మనందరం కూడా గట్టిగా చప్పట్లతో బొంగు లేపిన దుబ్బా సింగ్ వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం చప్పట్లు కొట్టాలి కదా మన స్నేహితుడికి చూడండి మీరు కూడా మరి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తా ఉన్నారు కుటుంబం అంతా టిఫిన్ అన్నట్టుగా నిజంగా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటే డిపార్ట్మెంట్లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో మరి సమాజానికి రక్షణ ఇచ్చేటువంటి శాఖ ఏదైనా ఉంది అంటే అది ముందు వరుసలో ఉండే పోలీస్ శాఖ మంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు మన మిత్రులు అందరూ కూడా ఆర్మీలో పనిచేస్తా ఉన్నారు వీరు కూడా దేశం కోసం పోరాడుతూ ఉన్నారు వీరంతా
ఓకే మైసూరు పాక్ అంటే నాకు ఏదో నాకు అర్థం కాలే. మరి కొందరు రాష్ట్రం కోసం పోరాటం చేసే మిత్రులు ఉంటే, మరి కొంతమంది దేశం కోసం పోరాటం చేసే మిత్రులు మన అందరికీ ఉన్నారు. నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతాం, చాలా ఆనందపడతాం. గట్టిగా చెప్పండి కొడతాం దాంతో పాటుగా. చేస్తున్నాం వారికి మన హెడ్ మాస్టర్ బచ్చయ్య సార్ చేతుల మీదుగా, అలాగే మన గురువర్యుల చేతుల మీదుగా మేడం మేడం ఒకసారి చూడండి ఇక్కడ వెనుక జరగండి రైట్ దగ్గరికి ఉండండి రైట్ ఓకే రెడీ కొంచెం వెనుకకు జరగండి ఇద్దరు స్కూల్లో కూడా స్ట్రెంత్ పెంచేటట్టు చూడండి. స్మైల్ ఓకే రెడీ మేడం రండి హాఫ్ తీయాలా ఫుల్లా ఫుల్లా ఓకే రెడీ స్మైల్ సార్ ఇక్కడ చూడండి ఓకే ఇట్లా ఫుల్ కొట్టి డైరెక్ట్ ఫుల్ ఫ్రేమ్ కొట్టు ఓకే రెడీ రైట్ ఓకే మిగతా వాళ్ళు కూడా లేడీస్ అన్నది వాళ్ళ చేతుల మీదుగా మెమంటో అందరూ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మెమంటో తీసుకోవాలి, అందరూ వచ్చేసేయండి. ఓకే అన్న సుధాకర్ అన్న నువ్వు జరిగే నువ్వు ఎంతో అన్న ఓకే రెడీ ఇక్కడ చూడండి సార్ ఆ చైర్ తీయండి వెనకాల చైర్ తీయండి మేడం మీరు చూడండి ఇక్కడ ఓకే రెడీ సార్ ఇక్కడ ఓకే వైరు వైరు ఓకే రెడీ ఓకే ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి ఓకే ఓకే రెడీ అశోక్ ఆటో లేదని రెడీ సార్ ఇక్కడ ఈయన ఆగమవుతాడు ఓకే రెడీ సార్ ఓకే రెడీ ఓకే రెడీ సార్ రెడీ ఓకే రెడీ సార్ చూడండి ఇక్కడ ఓకే సార్ సార్ దగ్గర రండి సార్ దగ్గరకు ఉండండి సార్ చూడండి సార్ ఓకే రెడీ ఓకే దూరం పోతాం సార్ దగ్గరకు ఉండండి సార్ మీరు దూరం పోకండి దగ్గరకు మీరే సార్ మీరే దగ్గర ఓకే రెడీ సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ చూడండి ఓకే రైట్ ఓకే బాయ్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన గురువుల చేతుల మీదుగా మెమంటో మరి స్పీకర్ కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి బాయ్స్ కూడా రావాలండి. లైన్ గా రావాలి, ఫాస్ట్ గా రావాలి, లైన్ గా రావాలి, ఫాస్ట్ గా రావాలి ప్లీజ్. ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి ఓకే అయ్యా అందరినీ నిల్చోవాలి సార్, అందరు గురువులందరినీ నిల్చోవాలి. ఓకే స్టూడెంట్స్ లైన్ గా రావాలి, వచ్చి సార్ చేతుల మీదుగా మరి వేదికని దిగవలసిందిగా కోరుతున్నాం. ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి ఓకే ఓకే రెడీ
ఓకే ఓకే దీని తర్వాత లేడీస్ కోసం ఒక దాండియా కార్యక్రమం కూడా ఉంది. స్టిక్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే రేపు ఎల్లుండి సద్దుల బతుకమ్మ కార్యక్రమం ఉంది. ఎట్లయినా అది ఆడతారు. అంతకంటే ముందుగా ఇక్కడ కూడా కాసేపు దాండియా ఆడించడానికి చిన్న ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. ఓకే అన్న ఇట్లా 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 ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి. ఓకే మీరు కూడా వస్తున్నారు. ఓకే చూడండి సార్. ఓకే రెడీ. ఓకే జై చంద్రబాబు నాయుడు. ట్రాక్ సౌండ్ కొంచెం కొంచెం పెంచి కట్టుకోండి. ఓకే రెడీ. Mustafa, Mustafa, don't worry, Mustafa. Day by day, kenge Mustafa. Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam nisam Mustafa. Day by day, kalam padilo day by day. Payaninche shippe friendship. Mustafa, don't worry, Mustafa. Kalam nisam Mustafa. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ పాటను డెడికేట్ చేస్తున్నాం మనస్ఫూర్తిగా. ఈ పాట లాగే ఈ స్నేహం ఎప్పుడు కూడా కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి చెట్టి గుమ్మలు ఎడ నుంచో గోరి వంకలు కాలేజీ క్యాంపస్ లో నాట్యం చేసే నల్ల పిల్లల కొట్టెనములు కుర్ర మనుషుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైతే
ఉండాలి పసుపు రంగు వరకు పడిన కొరగలను కన్నీరే ఉండకుండా దేవుడే సాక్షి నేను పిల్లి విడిపోయే రోజు మాత్రం కట్టినిందా కన్నీటి తోడేనంట పేదల పార్టీ Mustafa, Mustafa, don't worry, Mustafa. Kalam neestam Mustafa. Day by day, kalam barido day by day. Penny friendship. ఓకే మరి పాటలాగే మీ స్నేహం కూడా ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఓకే ఓకే రెడీ సార్ ఇక్కడ చూడండి అందరు చూడండి సార్ ఓకే ఓకే రెడీ మీరు చూడండి సార్ ఇక్కడ అందరూ ఓకే రెడీ ఓకే ఓకే ఇంత పెద్ద పథకాన్ని చూస్తే నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది 25 సంవత్సరాలు అయినా కూడా మరి అందరూ మిత్రులు రావడం నిజంగా మరి ఈ అంబాల ఈ ఊరు ఈ బలగాన్ని చూస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి మీ బలగం మీ 2000 సంవత్సరం బలగం ఎప్పటికీ చిరస్థాయిగా మరి నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలగం సినిమాలో నుండి మంచి పాటని ఈ మధ్య నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది ఈ పాటకి గాను మరి ఆ పాటను విందాం రెడీ సార్ ఇక్కడ చూడండి ఓకే అసలు ప్రోగ్రామ్ ఇప్పుడు ఉన్నదిరా గుళ్ళోని గంటలు కాడన్న మెడలో జంటగా మోగుతూ ఉంటాయిరా దోస్తులు చేసిన తేడా కొట్టు కోదా పక్కన ఉంటే ఆడుతున్న కూడా చప్పట్లు గట్టి మోపులు కవ్వగట్టులు చెమట చుక్కల్లో కలిసిన ఈ మట్టి గడ్డ సంక్రాంతి అన్ని పండుగలు ఒక చోట చేస్తే ఎంతైతే ఆనందం కలుగుతుందో ఈ రోజు అందరి మొహాలలో అంత ఆనందం వెల్లివిరుస్తుంది. 20 సంవత్సరాలు ఇక్కడితో ఆగిపోకుండా ఇంకా మనం 30 years 40 years 50 years మనం బతుకున్నంత కాలం కూడా ఇలానే పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవాలని ఆశిస్తున్నాను. దీనికి ఎవరైతే తోడ్పాటు అందించారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అలానే ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి ఇంట్లో వాళ్ళతో గొడవ పడి ఇప్పుడు అందరం కలుసుకోవడానికి 25 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 25 ఏళ్ళు ఒక చోట చేరింది ఒకటి నెక్స్ట్ ప్రతి ఇయర్ కి జరగవచ్చు 5 years కి జరగవచ్చు. అప్పుడు కంపల్సరీ మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము. సో ఇప్పటికంటే కూడా ఇప్పుడు 80 members వరకు ఏవో గ్యాదర్ అయినాము. అప్పుడు మా కౌంట్ 100 దాటుతుంది 100 అవుతుంది. సో ఈ ఈవెంట్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నిజంగా ఇది ఒక పండుగ వాతావరణమే. సార్ చెప్పినప్పుడు ఈ మధురాని బూతులు మనకి కొన్ని ఏళ్ళ వరకు కూడా నిండిపోతాయి. సో మన ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా ఏది చేసినా కూడా ఇంత ఆనందం అయితే మళ్ళీ రాదు. సో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరంతా ఇక్కడ ఎంత ఎంజాయ్ చేసిందో
మీ కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో ఇంకా అదే అవధులు ఉన్నాయి. అప్పుడు ఈ స్కూల్ సరిపోదు సార్, అప్పుడు స్కూల్ సరిపోదు. సో 100 మంది 100 ప్లస్ ఇంటూ 4 సో 500 మినిమం. ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా పెళ్ళి అయితే ఇంకా వాళ్ళ పిల్లలు గ్రూప్ నుండి ఎగ్జిట్ కాకండి. ఒకటి ఇవాళతో పూర్తి కాదు. మీ ఇంట్లో ఎవరి ఫంక్షన్ అయినా కానీ ఇంటి లోపల అందరినీ పిలిచేటువంటి ప్రయత్నం చేయండి. గుర్తుపెట్టుకోండి. నా ఎస్ఎస్సి 1986, 85, 86 మేము దాదాపు తరచుగా కలుసుకుంటాం. నా బిడ్డ పెళ్ళికి నా ఫ్రెండ్స్ 75 మంది వచ్చింది నా క్లాస్మేట్స్. అట్లనే మీ ఇంట్లో జరిగేటువంటి ఏ ఫంక్షన్కి అయినా కానీ మీ ఫ్రెండ్స్ని పిలవండి. చుట్టాలు వచ్చిన దానికంటే సంతోషం ఎక్కువైతే పిలుస్తే. అదేనా? థ్యాంక్ యూ వనండా. సో గ్రూప్ నుండి ఎవరు ఎగ్జిట్ కాకండి. గర్ల్స్ గ్రూప్ వేరే ఉంది, ప్లస్ అందరితో కలిసిన గ్రూప్ వేరే ఉంది. ప్రతి ఒక్కరికి ఎన్నో బాధలు ఉంటాయి, ఏదో ఒక అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో మనలో ఉన్న ఫ్రెండ్సే కూడా దాదాపు మన అవసరాన్ని తీరుస్తారు. సో మీకు పోలీస్ శాఖ నుంచి చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఏ ఇబ్బంది అయినా ఏదైనా వాళ్ళతో చాలా అవసరం ఉంటుంది. నేను కూడా స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు కంపల్సరీ వాళ్ళకి కాల్ చేస్తాను. ప్రతి ఒక్కరికి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి ఎవరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ కాకండి. ఏ చిన్న అకేషన్ అయినా కూడా అందరిని ఇన్వైట్ చేయండి. ఒక చిన్న ఇన్విటేషన్ అందులో పెడితే కంపల్సరీ అందరూ వస్తారు. కుర్చీలో కూర్చుంటే లేడీస్ కోసం మనం తాండ్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్టిక్స్ ఉన్నాయి. ఫోటో ఫీలింగ్ వచ్చిందండి అందరికీ కూడా. సార్ కొంచెం ముందుకు చక్కగా ఉన్నాయని అందరు కూడా బాగున్నాయి అన్నారు. మీకు ఏమన్నా మీ ఇంట్లో సరదాగా సూపర్. నెక్స్ట్ రావాలి ఎవ్వరు సరదాగా మీ ఫ్రెండ్సే కదండి, ఎవరు కాదు కదా ఇక్కడ. రండి రండి జస్ట్ వాగండి. సూపర్ వచ్చేసండి. అది కావాలి సూపర్. వచ్చేసండి వెరీ గుడ్. ఈ పోడియం తీసుకెళ్ళండి. ఎవరో వచ్చి పోడియం. సూపర్. చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీర్చిదిద్దుతుంటే
ఫ్లెక్సీకి అది అక్కడ ఫోటోకు ఇవ్వాలి కదా. కమాన్ కమాన్ స్మైల్ అండి, నవ్వుతూ ఆడండి చక్కగా. ఆహా
ఒరడుంటి మహాపోయ గుర్రం అంటాడు పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఒకే అని అంటి మహాపోయ ఈ పాటకు డాన్స్ అవసరం లేదు, అందరూ చేయవచ్చు, అందరూ జాయిన్ కావచ్చు. ఈ పాటలో అందరూ జాయిన్ కావచ్చు. చిన్న స్టెప్ అది. మహానటుడు కమలాసన్ చేసిన చిన్న డాన్స్ అది. దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండెలేని మనిషల్లే నేను కొండ కోడల కుదిలేశాడా గుండెలేని మనిషల్లే నేను కొండ కోడల కుదిలేయలో ఎర్ర జండె నీయలో ఎర్రెర్రని జండె నీయలో ఎర్ర జండె నీయలో ఎర్రెర్రని నాలి నీయలో మరి వెన్నెలకు నాలి నీయలో వెన్నెలకు నాలి నీయలో మరి వెలుగు రవ్వాలి నీయలో ఓకే గుర్రం కిరణ్ సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు